ఒక నగరంలో నిషా మరియు ప్రియ అనే ఇద్దరు స్నేహితులు నివసించేవారు. వారు ఇద్దరూ రచయితలుగా మారాలనే కలలతో ఉన్నారు, కానీ వారి మార్గాలు భిన్నంగా ఉండేవి. నిషా ధైర్యం మరియు సాహసంతో ఉండేది. ఆమె కథలను పత్రికలకు మరియు ప్రచురణకర్తలకి పంపుతుండేది. తిరస్కరణ ఎదురైనా భయపడేది కాదు. ప్రతి లేదు నాకు ఒక అవునుకి దగ్గర చేస్తుంది అని ఆమె ఆనందంగా చెప్పేది. ప్రియ మాత్రం తడబాటుగా ఉండేది. నా కథలు బాగోవేమో, జనాలు నన్ను ఎగతాళి చేస్తారేమో అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేది. తన కథలను లోపల ఉంచి ఇతరులకు చూపడానికి భయపడేది. ఒకరోజు నిషా ప్రియకు కాల్ చేసింది. నా కథ ఒక పత్రికలో ప్రచురించబడింది అని ఉత్సాహంగా చెప్పింది. ప్రియ ఆనందంతో పాటు కొంచెం విచారం కూడా అనుభవించింది. ఆమె స్నేహితురాలిని అభినందించినా తాను ప్రయత్నించి ఉంటే ఏమవుతుందో అనుకుంది. ఆ సాయంత్రం ప్రియ తన కథలలో ఒకదాన్ని తీసి చదివింది. ఇప్పుడు సమయం వచ్చింది అని ఆలోచించింది. కొంచెం భయపడుతూ ఆమె ఆ కథను ఒక స్థానిక పోటీలో పంపింది. రోజులు వారాలుగా మారాయి మరియు ప్రియ భయపడుతూ ఎదురు చూసింది. చివరికి ఒక ఇమెయిల్ వచ్చింది. ఆమె కథ 2వ బహుమతి గెలుచుకుంది. ఆనందంతో నిండిపోయి నిషాకు ఫోన్ చేసి చెప్పింది. నిషా ఆనందంగా, చూడు, నీకు కాస్త ప్రయత్నం మాత్రమే అవసరం అని అన్నది. ఆ రోజు నుంచి ప్రియ అడుగు ముందుకు వేసింది. కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి, కానీ ప్రతి అడుగు ఆమెను మరింత ధైర్యవంతురాలిగా చేసింది. చివరికి ప్రియ తెలుసుకుంది, ప్రయత్నం చేయకపోవడమే నిజమైన వైఫల్యం. ఒక్కోసారి ప్రయత్నించడం కొంచెం భయంగా ఉండవచ్చు, కానీ ప్రయత్నం లేకుండా విజయం సాధ్యం కాదు. ధైర్యమే ఊహించని అవకాశాలకు తలుపులు తెరుస్తుంది.